రామచ్చ ఏం పేరు మీ పేరు? వెళ్ళే ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మంచిగానే ఉన్నది. ఏమి అన్ని మంచిగా అన్ని సవలతులు అన్ని 6 గ్యారెంటీలు అన్న అమలు చేసిండు. పెంచులు 4000 అన్నాడు ఇచ్చిండు. రైతు బంధు అన్నాడు ఇచ్చిండు. తులం బంగారం అన్నాడు ఇచ్చిండు. మరి మెడల్ చైన్ అవ్వకూడదులే నాకు. ఇక అది పోయింది, దొంగలు గుంజుకపోయారు. అవునా? బంగారం కనబడి తుంచుతారా ఇప్పుడు? అంతేనా? మనవరాలు గిఫ్ట్ ఇచ్చిందా నీకు తులం బంగారం? మనవరాలు గిఫ్ట్ ఇచ్చింది. బతుకమ్మ సీరియల్ ఇచ్చిండు. దళిత బంధు ఇచ్చిండు. ఇంకేం కావాలి? ఇవన్నీ ఇచ్చిండు. అయితే ఇవన్నీ ఇచ్చిండు. అన్ని ఇచ్చిండు. మరి మిగతా వాళ్ళు ఇయ్యలేదని రోడ్ల మీదకి వస్తారండి. నాకైతే అన్ని పంపిండు. నీకైతే పంపిండా? నాకైతే ఇచ్చిండు. నీకు చుట్టం గిట్టనే? మాకు బాంధవులు లెక్క ఉన్నాడు కాబట్టి జర ఇచ్చిండు అని. ఎట్లా ఏ వరుస బాంధవుడు నీకు? ఏ వరుస ఏంది, ఆయన కొన్ని రోజులు జీతం ఉండి ఇంటి వెనకట అట్లా మెరమంతోటి పంపిండు. ఓకే గాని మరి ఏంది రోడ్ల మీదకి వస్తుర్రు రైతులు అందరూ? ఎందుకు అట్లా? వడ్లు జప కాంట ఎత్తుండని వస్తుర్రు. కాంట పెట్టుకురానా? జప లారీలు ఎక్కుతుండు. కాంట రైతులకు నష్టం అవుతుంది అని జోక్కపోతుండు. జోక్కపోట్ల రోడ్ల మీదకి వస్తుర్రు రైతులు అనేది. రోడ్ల మీదకి వస్తారు. తొందరగా ఎత్తుకపోయినా కూడా రోడ్ల మీదకి వస్తారా? తొందరగా ఎత్తుకపోతే ఎందుకు ఎత్తుకపోతున్నావు నచ్చుడు. ఎందుకు ఎత్తుకపోతున్నా? ఎందుకు ఇంత చెప్పని ఎందుకు పెడతావు? వారం 10 రోజులు ఉంచా కానీ రోడ్డు మీదకి వస్తుర్రు రైతులందరూ. ఇబ్బందులు అయితే మరి రైతు బంధు ఇవన్నీ ఎట్లా? అన్ని వచ్చినట్టే కదా. ఇక అన్ని వచ్చినట్టే రైతు బంధులు